సగం బ్యాడ్ చేసింది ఇలాంటి రివ్యూవర్స్ వల్లే. లేదంటే మాలాంటి అభిమానులు కూడా నీకు కొంతమంది నాలాంటి అంటే మేము కాదు చాలామంది నీకు ఆపోజిట్ కావడానికి కారణం ఇలాంటి రివ్యూవర్సే. అలాంటి రివ్యూవర్స్ దగ్గరికి నువ్వు పోయి వాళ్ళనే కౌగిలించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏదో నీకు హెల్ప్ చేశారనుకుంటున్నావు. వాళ్ళు చేసిన హెల్ప్ కన్నా నీకు చేసిన ఏమంటారు డ్యామేజ్ ఎక్కువ ఉంది. చాలామంది నాకు తెలిసి నచ్చకపోవడానికి కళ్యాణ్ ఎందుకు నచ్చలేదు తెలుసా? ఇలాంటి రివ్యూస్ వల్ల, ఇలాంటి రివ్యూ చేయడం వల్ల. ఎందుకంటే అది మరి దారుణం. ఒక పక్కే ఉంటూ అవతలని చెడ్డ చేయడం, ఒక పక్కే ఉండడం అనేది తప్పు కాదు. నీ అభిమానం కళ్యాణ్ మీద ఉంది కదా, ఆమె చేయడం తప్పు లేదు. అతను కానీ ఆమె కానీ ఎవడైనా కానీ తనుజ మన కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకోవడంలో తప్పే లేదు. కాకపోతే వాళ్ళని నువ్వు పోయి మళ్ళీ కలవడము, ఇన్నాళ్ళు చూసి 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 విసిగిపోయిన తనుజ ఫ్యాన్స్ అంటారా, బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటారా, వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా బ్యాడ్ అవడానికి కారణమవుతుంది. నాలాగా ఆలోచన చేసే తనుజ ఫ్యాన్స్ ఉన్నారు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్కు నచ్చచ్చు, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోవడానికి కారణం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఏమంటారు రచ్చ అంతా ఇంత లేదు. కళ్యాణ్ గెలిపించుకోవడానికి చేసిన రచ్చ చూస్తుంటే చాలామందికి ఇలా కూడా రచ్చ చేయొచ్చా, ఒక పద్ధతి పాడు లేకుండా ఏది చేసినా రచ్చే. అలా చేయడం వల్ల మన కళ్యాణ్కు డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఆ అబ్బాయి గెలిచాడు అంత సంతోషమే అనుకొని ఆ అబ్బాయి వందుకు ఆ అబ్బాయి ఉంటే బాగుంటుంది. దాన్ని తీసి రెచ్చగొట్టే విధానంగా ఉండేవి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో చాలామందికి నచ్చలేదు. నాలాగా నచ్చనోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పిఆర్ గ్యాంగ్ వాళ్ళు వచ్చి బ్యాడ్ కామెంట్ చేస్తారు, దానికి మై డోంట్ కేర్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఆల్రెడీ అందరికీ తనూజాని దాటేసి రాలేదు, రివ్యూవర్సే తెచ్చారు అనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది. దాన్ని నిజం చేస్తూ ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఎందుకంటే అంతో ఇంతో అభిమానము చాలామంది, వీళ్ళు ఎంత చేసినా కళ్యాణ్ మంచివర్రా మేమే చెప్పాం, వీళ్ళు బయట వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారు అబ్బాయిని, అబ్బాయిలు ఎటువంటి తప్పు లేదు, ఆ అబ్బాయి బంగారము అని చెప్తూనే ఉన్నాం కదా. అలాంటి నీ మంచితనము ఈ బ్యాచ్ ఏదైతే ఉందో నీ ఫ్రెండ్స్ బ్యాచ్, ఈ వీళ్ళంతా ఒక చెత్త బ్యాచ్ అనేది చాలామందిలో ముద్ర పడిపోయింది. లేకపోతే మొన్న జరిగిన సత్య అలాగే యశ్మినినే ఎవరు వాళ్ళ ఆమె ఇద్దరు జరిగిన ఆ కాన్వర్జేషన్లో నీకు ఎంత నెగిటివ్ కావాలో అంత నెగిటివ్ వచ్చింది. లేదంటే అంతవరకు నీ మీద అంతో ఇంత పాజిటివ్ చాలామందిలో కూడా ఉంది. నీ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. నీ ఫ్యాన్స్కి నువ్వు ఏం చేసినా నచ్చుతుంది, మేము కూడా నువ్వు మంచి చేస్తే మేము మంచి అని చెప్తాం. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి నువ్వు ఇంకా బ్యాట్ కావద్దు. నువ్వు ఆల్రెడీ గెలిచేసావు. వీళ్ళని దూరంగా పెట్టుకొని హాయ్ బాయ్ ఫోన్లో ఉంటే నీకు సేఫ్టీ. ఎందుకంటే నీ ఫ్యూచర్ చాలా ఉంది. ఎలా ఉన్నదంటే కారణము ఏదో మేమే నిన్ను గెలిపించాము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల నీకు లాభం రాకపోను, నష్టమే వస్తుంది. ఈ మాట చెప్తే తనుజ ఫ్యాన్ నువ్వు కళ్యాణ్ ఎత్తేస్తున్నావులే అని. ఎత్తేయడం ఏం లేదు అబ్బాయి, ఆ అబ్బాయి మంచోడే, ఆ అబ్బాయిని పేరు పెట్టలేదు. కానీ ఇలాంటి చెత్త గ్యాంగ్స్లో ఎవరైనా కానీ మనకు ఆ చెత్త గ్యాంగ్లో చేరితే మంచోడి వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు గెయిన్ చేసుకుంటున్నారు అమౌంట్ కానీ నీ పేరు చెప్పుకొని వాళ్ళు కావాల్సినంత తినేస్తున్నారు. ఇంకా కొంతమంది నీకు మంచి చేస్తామని చెప్పి చెడ్డ చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల రాలేదు. నీ మీద అభిమానం చాలామందికి ఉంది. నిజమైన అభిమానులు చూస్తే చాలామంది టీవీల కాడ చూసుకొని వాళ్ళు వీడియోలు పెడుతుంటే అరే వీళ్ళు కదరా నిజమైన ఫ్యాన్సు, వీళ్ళు కదా కళ్యాణ్ ఫ్యాన్సు, వీళ్ళు కదా తనూజ ఫ్యాన్సు. తనూజ ఫ్యాన్స్ కొంతమంది ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఏమైనా నువ్వు సరిపోక ఏడుస్తున్నారు అనుకుంటున్నావా? లేదు, ఆ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇలా ఓడిపోయింది మా కంటెస్టెంట్, ఇన్నాళ్ళు బంగారు తల్లి ఇంత బాగా ఆడుతోంది, నీకు కూడా దారి చూపిన దేవత అని నువ్వే చెప్పినావు. ఆ అమ్మాయి చేతులారా చేసుకొని పోగొట్టుకుందని ఎంతమంది బాధపడ్డారు. అలాంటి అమ్మాయి ఓడిపోతే బాధపడడంలో తప్పే లేదు. ఆడపడుచులు అయితే లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు. కొన్ని వీడియోలు మీరు కూడా చూసింటారు ఆల్రెడీ యూట్యూబ్లో.
మన తనుజ ఓడిపోవడానికి కారణము కొన్ని కుట్రలు జరిగాయంటున్నారు. కావాలని ప్లాన్ చేశారంటున్నారు. అవన్నీ ఎట్లన్నా ఉన్ని రివ్యూవర్స్ చేసిన పాపం ఇది. ఆ అమ్మాయికి తగిలింది ఏమనంటే అభిమానులకి ఉసిగొలపడం అనేది. కొంతమంది నిజమైన అభిమానులను ఎవరేం చేయలేడు. నిజంగా ప్రేమించే కళ్యాణ్ గానీ, తనూజ గానీ, పవన్ గానీ వాళ్ళని ఎవడేం చెప్పినా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. కొంతమంది ఉంటారు గదా! అటు ఇటుగా లేనోళ్ళని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, అరే! మా వాడు తోపు, మా అమ్మాయి తోపు అని చెప్పి ఇలాగా సృష్టించినోళ్ళు ఒకరికని కాదు ప్రతి ఒక్కరికి. ఇలాంటి బ్యాడ్ ప్రచారము అలాగే నోటికొచ్చిందల్లా వాగుతూ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నేను చేసినా తప్పే. నేను చేసినా కూడా మన నేను తనుజ ఫ్యాన్ అనుకో, కళ్యాణ్ నేను నోటికొచ్చినట్లు మాట్లాడితే నాది కూడా తప్పే అవుతుంది. అలాగని వేరే వాళ్ళు చేసినా తప్పే. ఎందుకంటే 'బిగ్ బాస్' అయిపోయినాక కూడా తీసుకోలేకపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మనం ఫస్ట్ అనుకున్నట్టే తను తను గెలిచినా గానీ కళ్యాణ్ గెలిచినా గానీ, నేనే నిన్ను గెలిపించానురా అని వాళ్ళ మొత్తం భుజాల మీదకి ఎక్కించుకుంటారు. బాధ్యతంతా వాళ్ళే మేమేది మోసాము నిన్ను అని వాళ్ళే నీ క్రెడిట్ అంతా లాగేస్తారు అన్నట్టే అలాగే జరుగుతుంది. నిజం చెప్పండి, అలాగే జరిగిందా లేదా ఇప్పుడు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కళ్యాణ్‌కు అమ్ముడుపోయారు, కళ్యాణ్ డబ్బులిచ్చారు అని. డబ్బులిచ్చాడా? లేదా? అబ్బాయికి అసలు అంత పరిస్థితి ఉందా? లేదా? అని మనకు కూడా తెలీదు. దాని గురించి మనం ఇలాంటి ఏమంటారు? నిడా నిరాడార ఏమంటారది? మనకు తెలియకోకుండా తన మీద అబాండాలేయడం అనేది తప్పు. నిజం చెప్పండి, మనకు తెలుసా? ఎవడో అయితే కన్నా మనం చెప్తాడు, లేదు వాడే చేశాడు, వీడు చేశాడు, ఇంకొకటి చేశాడు అని చెప్పే వాళ్ళకు సరిపోతుంది. మనం అలా చెయ్యము. వీళ్ళు ఎందుకు నచ్చిందో ఆ అబ్బాయిలు ఏదో నచ్చింది చేశారు, మంచికో చెడ్డకో చేసేశారు. కాకపోతే కొద్ది రోజులు వీళ్ళ దగ్గరికి పోయి ఈ అబ్బాయి చెడు కాకుండా మంచిగా ఉంటే ఆ అబ్బాయికి ఇంకా ఏమంటే ఫ్యూచర్ చాలా ఉంది. ఇంత ముందు అయ్యే వాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా చాలామంది ఫ్యాన్స్ కావాలి. ఆ అబ్బాయి అంటే మంచి అభిప్రాయం అందరికీ ఉంది. ఇంక్లూడింగ్ నాకు కూడా ఆ అబ్బాయి అంటే నాకు మంచి అభిప్రాయమే. ఎందుకంటే తనుజ వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే వావ్! వీళ్ళు కదరా ఫ్రెండ్స్, వీళ్ళు కదరా ఉండాల్సింది అని అందరం అనుకున్న వాళ్ళమే. మీలాగా మేము అనుకున్నాం, ఇంకొకరు అనుకున్నారు. అలా కాకుండా ఈ అబ్బాయి మళ్ళీ పోయి ఈ ప్రియా బ్యాచు, అలాగే మన శ్రీజ బ్యాచు, ఇంకా చాలా చాలా చాలామంది ఉన్నారు బ్యాచ్‌లో. ఎందుకంటే అంతెందుకు ఒక విషయం మీరు గమనించండి. ఆ అబ్బాయి విన్ అయితానే ప్రతి ఒక్కరూ లేసి ఓహో! చప్పట్లు కొట్టడమా, ఇంకా ఎంకరేజ్ చేయడమా చేస్తున్నారు. వాళ్ళలో నిజాయితీకి తనూజ మీద అభిమానం ఉన్నది ఎవరన్నా అంటే మన రీతు, అలాగే మన ఇమానియల్. వాళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నారు మళ్ళా. అరే మీరెందుకు లేలేదంటే అందరూ లేలని రూల్ ఉందా? కొన్నావా మీరందరినీ కొనేసారా వాళ్ళు? 'బిగ్ బాస్' కొన్నాడా? లేకపోతే కళ్యాణ్ కొన్నాడా? ఇంకోరు కొన్నారా? మీరు చెప్పండి. అలానే ఎలా అవుతుంది? అదే తనూజ గెలిచింటే వీళ్ళిద్దరూ లేసిందురా? తనూజ లేసింటే మిగతా వాళ్ళంతా సైలెంట్‌గా ఉందురేమో మరి. లేదుగా అందరూ లేస్తారు కదా! వాళ్ళలో కూడా కొంతమంది కళ్యాణ్ మీద ప్రేమ ఉన్న ప్రియ, అలాగే మన శ్రీజ వీళ్ళన్నా సైలెంట్‌గా కూర్చుంటారు కదా! వాళ్ళు కూడా అదే కదా చేసింది ఈరోజు. నిన్న వీడియో చూస్తుంటే సారీ. ఒకరు వీడియో చేసి పెట్టారు. అదేదో పెద్ద తప్పు అన్నట్టు హిమానీలు లేలా, ఎవరు రీతు లేలా, ఏం మీకు అంత కుట్ర ఉందా అంటే, కుట్రేంద్ర బాబు, నా ఫ్రెండ్ గెలవకపోతే మేము బాధపడే హక్కు కూడా లేదా మాకు? అంటే నీకోసం మేము కూడా లేచి చప్పట్టు కొట్టాలనా అని వాళ్ళు ఎవరు మన రీతు, అలాగే ఇమానియల్ అనడంలో తప్పేముంది? నీకేమి ఆల్రెడీ కప్పు వచ్చిన ఆనందంలో మీరున్నారు. మీ ఆనందంలో మీరున్నారు అబ్బాయిలు. బాధపడే వాళ్ళు కూడా బాధపడకూడదు. మేము గెలిచామని మీరు చప్పట్లు కొట్టాలి. ఎంతవరకు కరెక్టు? ఇలాంటివి ఇలాగే జరుగుతూ వస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఇలాంటి రేటర్కు ఇది కాదు. కళ్యాణ్ ముఖ్యంగా చెప్తున్నా బాబు, నువ్వు సూపర్గా గెలిచావు అనుకుందాం మనము. తనూజ కష్టపడి ఓడిపోయింది. ఆ అమ్మాయి ఎంతో శ్రమించిన వాళ్ళందరికీ ఈసారి దెబ్బ కొట్టేశాడు 'బిగ్ బాస్'. ప్రతి ఒక్కరు అదే కదా చెప్తున్నది. ఎవరు మన జబర్దస్త్ సీను, అలాగే రోహిణి, ఒకరా ఇద్దరా, ఆఖరికి మన విజయ్ దేవరకొండ, ఇంకా ఎంతమంది ఇమానుయల్ గెలిచితే బాగుండు అంటే వాళ్ళకు ఎవరు నచ్చితే వాళ్ళని పొగుడుకోవడంలో ఎవరికి తప్పు లేదు బాయిలు. వాళ్ళు గెలవలేదు, ఎంతో కష్టపడి ఇన్నాళ్ళు పోరాడి అంత మంచి గేమ్ ఏమంటారు
కామెడీ టైమింగ్ అనాలా, లేదంటే అందరినీ నవ్వించడము, వాళ్ళ కోసము ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి బాధపడడంలో వాళ్ళకు హక్కు ఉందిరా అబ్బాయిలు. ఎందుకంటే గెలిచినోడు ఎంత ఆనందపడుతున్నాడో, ఓడిపోయినోళ్ళు దాని గురించి దీన్ని పోస్ట్‌మార్టం అంటారు చూడండి. ఏదన్నా ఎన్నికల్లో ఓడిపోతే పోస్ట్‌మార్టం చేయాలంటారే, ఇదేనా అబ్బాయిలు? ఏం జరుగుతుంది? ఎలా ఓడిపోయినాం? ఎందుకు ఓడిపోయినాం? మనం ఇంతగా ఆడి కూడా ఎలా ఓడిపోయినాం అని చేసుకోవడంలో హక్కుంది. దాన్ని కూడా తప్పన్నట్టుగా కొంతమంది వీడియోలు తీసి పెడుతుంటే, అర్రే! వీళ్ళేంట్రా ఇలా మాట్లాడుతున్నారు? గెలిచినోడు కప్పు తెచ్చిన ఆనందంలో డబ్బులొచ్చినాయి, వాడికి కారొచ్చిందని ఆ అబ్బాయికి ఆనందంలో ఉంటాడు. ఓడిపోయినోళ్ళకు ఆ మాత్రం కూడా హక్కు లేదా? మిగతా వాళ్ళొచ్చి చూడండి లైన్‌లు కడుతున్నారు. ఒకరు నచ్చలేదంటన్నారు. ఏమంటారు? ఇమానుయేల్ గెలిచింటే బావుండు మాకి. అలాగే పవన్ గెలిచింటే బావుండు. తనూజ్ అని చెప్పేవాళ్ళు తక్కువున్నారురా అబ్బాయిలు. ఇది ఇంకా ఆశ్చర్యము. ఆ అమ్మాయిని ఇన్నాళ్ళు సపోర్ట్ చేసినోళ్ళు పాపం వాళ్ళ ఇంట్లల్లో కూర్చొని ఏమంటారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. బయట ఎవడు ఇప్పుడు కూడా తనుజ ఆడి ఓడిపోయిందని చెప్పేవాడే లేడా? కొంతమంది ఇంకా ఏమంటున్నారు, కర్ణాటక అమ్మాయి గెలవకుండా పర్వాలేదులే, మనోళ్ళని అక్కడ పోతే గెలవనిస్తారా? మనోళ్ళనేమన్నా గెలవనిస్తారా చెప్పండి ఆడ అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఊకొడుతున్నారు. కరెక్టే, మీరు చెప్పేదేం బాగుంది. అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకోవాలి వాళ్ళని? మేము అడిగామా? కర్ణాటక వాళ్ళని తెచ్చి వాళ్ళని బాగా ఆడతా అంటే మేము గెలిపేము, మా ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు మా తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు మనల్ని తీసుకోరు, మనం అక్కడ పోయినా మనల్ని తీసుకోరు అని కొంతమంది అభిమానంతో చెప్తున్నారు. మన ఆంధ్రాలో ఉన్న మంచి గొప్పతనం ఏమనంటే, మనం ఎవరినైనా అభిమానిస్తాము. అది తమిళ నుంచి వచ్చిందా, కర్ణాటక నుంచి వచ్చారా, కేరళ నుంచి వచ్చారా, భోజ్పూరి నుంచి వచ్చారా, లేదంటే నమ్ముతారో లేదో మీరు వేరే దేశాల నుంచి వచ్చినా కానీ మనం మంచి ఉంటే అభిమానిస్తాం. మన ఆంధ్రాకు ఉన్న గొప్పతనం అదే, మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్పతనం అదేనా? అలాంటప్పుడు నువ్వు బిగ్ బాస్ ఎవడు తెమ్మంటారు నిన్ను కర్ణాటక నుంచి? మన ఆంధ్రాలో లేరా కంటెస్టెంట్ లేరా? వాళ్ళు తెచ్చి వాళ్ళు బాగా ఆడితే వాళ్ళని ఓడించడం అనేది ఎంతవరకు న్యాయము? ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నారే ఇంతమంది, ఏమీ లేకుండా ఇంత కష్టపడి నీ బిగ్ బాస్ షో కోసం ఆ అమ్మాయి ప్రాణం పెట్టి ఏడ్చి పెడపప్పలు పెట్టి ఎంతమందితో అనిపించుకొని అన్ని చేసిన అమ్మాయిని తీరా ఏమీ లేకుండా ఉత్త చేతులు పంపించేసి ఏదో మీరు పెద్ద ఘనకార్యం చేసినట్టు బిగ్ బాస్. కనీసం నాగార్జున సార్ కూడా మన ఏం పేరు గుండాతన పేరు, హరీష్ కాదు, మనీష్ గురించి ఆ అమ్మాయి బాధపడుతుంటే, సార్ మనీష్ ఇలా అంటున్నాడు నాకు నచ్చలేదు సార్ అంటే, ఏమన్నాడమ్మా చెవులో పూలే కదా అని అంత టెక్నిక్గా కనపడుతుందా సార్ మీకు? ఆ అబ్బాయి ఇచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా వాళ్ళు చెవులో పెడుతున్నారు. ఆ అమ్మాయి సున్నితమైన మనసు కాబట్టి ఆ అమ్మాయి అలాంటి మాటలు కూడా తీసుకోలేదు. ఇక్కడ నాగార్జున సార్ కూడా గెలిచే వాళ్ళకే సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆ అమ్మాయిని చాలామంది అంటున్నారు, నేను సృష్టించింది కాదు అబ్బాయిలు, ఇది ఆల్రెడీ ఉన్నది అక్కడ మన ప్రజల్లో ఉన్న మాట నేను చెప్తున్నా. ఇద్దరు కామెంట్ చూడుకోండి చెప్తారు ప్రతి దాంట్లోనూ. ఏంటి సార్ నాగార్జున గారు అమ్మాయిని అలా తిడుతున్నారు, ఎందుకు ఇలా అంటున్నారు? ఆయన ఎంత తిట్టలేదు మరి, కాకపోతే కొన్ని విషయాల్లో ఆయన చెప్పినప్పుడు చాలా లోతుగా వెళ్తాయి, అవి జనాల్లో లోతుకు వెళ్ళిపోతాయి. అట్టడుగు ఉన్న వాళ్ళకు కూడా మీ మాటలు నమ్ముతారు, మీ మాటల మీద గురి పడుతుంది. మేము చెప్తే ఎవడు మా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉంటే ఎంతమందో, లేదంటే ఒక చూసే వాళ్ళు ఎంతమందికో అంతమందికే తెలుస్తుంది. మిమ్మల్ని కోట్ల మంది చూస్తున్నారు. నాగార్జున సార్ చెప్పేది ప్రతి ఒక్కరికి చేరుతుంది. అది మంచి చెప్పినా చేరుతుంది, చెడ చెప్పినా చేరుతుంది. అలాంటి వాళ్ళు మీరు ఆ అమ్మాయిని చులకం చేసి మాట్లాడడం ఎందుకంటే మీకు కావాలని కళ్యాణ్ గెలిపించుకోవాలని అని బయట చెప్తున్నారు కదా. బయట అందరూ అదేగా చెప్తున్నది, కావాలని వాళ్ళు అగ్ని పరీక్ష వాళ్ళు గెలవాలి అని అనుకుంటున్నారు అని వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు. ఏమంటారు, ఈ సెలబ్రిటీలు తొక్కేస్తున్నారు. ఒకరికి కాకపోతే ఒకరికి న్యాయం చేసేస్తారు మీరు. మీ కామనర్స్ న్యాయం చేయడంలో తప్పు లేదు. కామనర్స్ అర్హులే, డబ్బులు ఇవ్వడానికి అర్హులే. కాకపోతే విన్నర్ కప్ ఇవ్వడానికి 100% తనూజ అర్హురాలు, లేదంటే ఇమాన్యుల్ కూడా అర్హుడే. ఇమాన్యుల్కు తనూజాకి మీరు చేసిన మోసం ఏదైతే ఉందో, ఏమంటే ఈ బస్సు బయట ఈ రివ్యూవర్స్ చేసిన బస్సు ఏదైతే ఉందో, రివ్యూవర్స్ మాటకు మీరు లొంగిపోతే ఎలా సార్? మేము ఏదైనా చెప్తాము. మనకు తెలిసింది కొంతమంది మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డగా చెప్పేవాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, వాళ్ళ అభిమానంతో కొంతమంది, అభిమానం కాకుండా ఒక ఏమంటారు హేట్రేట్తో కొంతమంది కొంచెం చేయడంలో తప్పు లేదు. అభిమానులు ఎలా ఉంటారు గ్యారంటీ చెప్పలేము. అభిమానించారంటే అభిమానం అంతే. తనుజ మీద అభిమానిస్తే
తనుజ కోసం ఏడుస్తారు, కళ్యాణ్ అభిమానిస్తే కళ్యాణ్ కోసం ఏడుస్తారు. కానీ మీరు చూడాల్సింది న్యాయం, ధర్మం కదా. మీ బిగ్ బాస్ టీం వాళ్ళు చేయాల్సిన పనేమి, మీలో ఉన్న న్యాయము, ధర్మం అన్నీ తీయాలి కదా బయటికి. ఓట్లు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఓట్లు 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 అన్నారు. ఆ ఓట్లు వదిలేశారు. సరేలే అవన్నీ వదిలేద్దాం, మనం అయిపోయిన సినిమాకు మేళం ఎందుకు. కాకపోతే ఇప్పటి నుంచి అన్నా దయచేసి ఈ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా 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 కూల్ అయ్యేదాకా. చాలామంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు తనుజ ఫ్యాన్స్. ఏడుస్తుంటే పాప అనిపిస్తుంది. ఎంతమంది ఆడపడుచులు వచ్చి మా మన తనుజకు పాపం గెలవలేకపోయింది, మా ఇమానుయేల్ గెలవలేకపోయాడు, వీళ్ళకేం వాళ్ళు ఆడలేదు అని ఎంతమంది బాధపడుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు కొంతమంది ఇన్నాళ్ళు చేసిన బ్యాడ్ రివ్యూవర్స్ వల్లనో లేదంటే ఇంకో కొన్ని బ్యాడ్ ప్రచారం వల్లనో చేసి మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను చెప్పేది నిజమా కాదా? నిజమైన తనుజ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి వాళ్ళు చేసే బాధ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కొంతమంది పిఆర్ అంటారో లేదంటే ఇంకా వేరే వాళ్ళకు నచ్చకపోవచ్చు. అయినా నో ప్రాబ్లమ్. మంచిని మంచిగా తీసుకుందాం, చెడ్డని చెడుగా తీసుకుందాం. ఆల్రెడీ గెలిచేశారు. మనం ఏం చేసినా ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు. ఆ అబ్బాయికి ఇంకా మనం ఇంకా ఏమంటారు, మంచి జరగాలి, పోను ఇంకా మంచి జరగాలి. అబ్బాయి కళ్యాణ్ కూడా ఇలాంటి బ్యాడ్ వేలో పోకుండా మంచి బ్యాచ్‌లో, నేను వద్దనలేదు. తనుజాని నువ్వు స్నేహం చేసినంత, నువ్వు ప్రేమించినంతగా ఎవ్వరు ప్రేమించలేదు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు తగ్గించుకుంటే నీ గేమ్ సూపర్‌గా ఉంటుంది. అలాగే ఆల్ ది బెస్ట్ కళ్యాణ్, అలాగే ఆల్ ది బెస్ట్ మన తనూజ. ఇలాంటివన్నీ మనం ఎందుకంటే వీళ్ళందరినీ చూసి చేయాల్సి వచ్చింది. అంతకు మించి మనం ఏమీ లేదు. ఇది మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.